అందరికీ నమస్కారం. కార్తీక మాసం అంటేనే ఉపాసనా కాలం. మరి ఈ మాసమంతా మనం ఏం చెయ్యాలి? అసలు ఎందుకు ఈ మాసంలో ఉపాసన చెయ్యాలి? ముఖ్యంగా కార్తీక మాసం అన్న వెంటనే మనకి దీపాల పండుగ అన్నది మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే కేవలం దీపావళి రోజు ఆ అమావాస్య అని కాకుండా ఆ తర్వాత రోజు నుంచి నెల రోజుల పాటు 30 రోజులు మనం దీపాలు వెలిగిస్తూనే ఉంటాం. ఇంటి బయట తులసి కోట దగ్గర ముఖ్యంగా ఆలయాలకి కూడా వెళ్ళి దీపాలు వెలిగించాలి అని మన శాస్త్రం మనకి చెప్తోంది. కారణం ఏమిటి? ఒక దీపం వెలిగిస్తే ఏం జరుగుతుంది? ఈ విషయాలన్నీ ఈరోజు చెప్పుకుందాం. అయితే మామూలుగా అసలు ఇంట్లో మనం పూజా మందిరంలో దీపం ఎందుకు వెలిగించాలి? అలా వెలిగిస్తున్నప్పుడు ఏ భావనతో వెలిగించాలి? కార్తీక మాసం యొక్క దీపం దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ రెండిటి గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం. సాధారణంగా భగవంతుడు అంటే ఏ రూపంలో ఉంటాడు? రాముడు అనుకుంటే రాముడిలా కనిపిస్తాడు, మనకి కృష్ణుడు అంటే కృష్ణుడిలా ఉంటాడు, వినాయకుడు అంటే అలా, అమ్మవారు అంటే ఇంకొకలా. కాబట్టి భగవంతుడికి ఈ రూపమే ఉంటుంది అన్నట్టుగా ఎక్కడ ఉండదు. చెప్పాలి అంటే పరబ్రహ్మ స్వరూపం ఒక కాంతి రూపం, ఒక జ్యోతి రూపం. ఎందుకు కేవలం జ్యోతితో పోలుస్తారు అంటే అది వెలుతురు. వెలుతురు అంటే జ్ఞానానికి ప్రతీక. వెలుతురు అంటే చీకటిని పూర్తిగా హరింపచేస్తుంది. చీకటి అంటే అజ్ఞానానికి ప్రతీక. చీకటి అంటే భయానికి ప్రతీక. కాబట్టి వెలుతురు ఒక దీపము అన్నది మనలో జ్ఞానాన్ని అందిస్తుంది. వెలుతురు ఉంటే, దీపం ఉంటే ఏది ఉందో అది కనిపిస్తుంది, ఏది లేదో దాని గురించి భయం అన్నది ఉండదు. అంతా చీకటిగా ఉంటే ఏది ఉందో మనకి తెలియదు, పోల్చుకోలేం, ఏదో ఉందేమో అని భయపడుతూ ఉంటాం. కాబట్టి వెలుతురుని ఆ కోణంలో చూస్తూ ఉండాలి. ఏది ఉంది అంటే భగవంతుడు మనకి ఎన్నో ఉపాధులు ఇచ్చాడు, ఎన్నో శక్తులు ఇచ్చాడు. కానీ చాలా సందర్భాలలో అవతల వాళ్ళ దగ్గర ఇంకా ఏవో ఉన్నాయి, వస్తువులు కావచ్చు, చక్కని పరిస్థితులు కావచ్చు, అలా చూసుకుని మనం బాధపడుతూ ఉంటామే. కానీ భగవంతుడు మనలో ఎటువంటి చైతన్యాన్ని ఇచ్చాడు, ఎటువంటి శక్తులు ఇచ్చాడు, దాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకోవాలి ఈ ఆలోచన మనకి ఉండదు. అందుకే పోల్చుకోలేము. ఒక్కసారి తొంగి చూసి భగవంతుడు ఏమిచ్చాడు అన్నది చూడగలిగితే దానికోసం ఒక ప్రకాశం కావాలి. ఆ ప్రకాశం బయట మనం వెలిగించే దీపాలు కాదు, లోపల ఒక దీపము, ఒక కాంతి అన్నది ఉండాలి. ఆ ప్రకాశం వల్ల భగవంతుడు మనకేమిచ్చాడు పోల్చుకోగలగాలి. అంటే భగవంతుడు ఏమీ ఇవ్వకుండా ఎవరిని పంపించడు, అందరినీ సమానంగా పంపిస్తాడు. కాబట్టి ఈ బుద్ధి ప్రచోదనం కావాలి అన్నది ఒక కాంతి వల్ల, జ్ఞానం వల్ల కలుగుతుంది. అటువంటి జ్ఞానము, కాంతి దీపానికి ప్రతీక. మనం ప్రతిరోజు వెలిగించే దీపం ఏ భావనతో ఉండాలి అంటే, ఓ భగవంతుడా, నువ్వు నాకు జ్ఞానేంద్రియాలు ఇచ్చావు, కర్మేంద్రియాలు ఇచ్చావు, వాటికి ఎంతో శక్తిని ఇచ్చావు, అంతే కదా. కళ్ళు ఉన్నాయి, ఆ దృష్టి లేకపోతే మనం చూడలేం. అలాగే చెవులు ఉన్నాయి, ఆ వినికిడి శక్తి లేకపోతే మనం వినలేం. కాబట్టి భగవంతుడు మనకి ఎన్నో శక్తులు ఇచ్చాడు, వాటిని సద్వినియోగం చేసుకోవాలి. వాటితో మన జీవితము అన్నది ముందుకు వెళుతోంది. ఈ కాంతికి, ఈ ప్రకాశానికి, ఈ జ్ఞానానికి నువ్వు కారణము అని భగవంతుడికి మనం చెప్పుకోగలగాలి. కాబట్టి దానికి ప్రతీకగా దీపం అన్నది వెలిగిస్తూ ఉంటాం. అలాగే దీపపు కాంతిలో భగవంతుణ్ణి ఆహ్వానించాలి అంటారు కార్తీక మాసంలో. ఎందుకు అంటే కార్తీక మాసంలో వెలిగించే దీపము, ఆ దీపము నుంచి వచ్చే వెలుతురు అందరికీ అది అందింపచేస్తాం కదా. ఎందుకు అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి జీవికి ఈ దీపపు కాంతి అన్నది అందుతూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న మాట మనం అలవాటు చేసుకోవాలి అంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో దీపం వెలిగించేటప్పుడు దామోదర అవాహయామి, అలాగే త్రయంబక అవాహయామి అనాలి. దామోదరుడు అంటే శ్రీ మహావిష్ణువు, త్రయంబకుడు అంటే శివుడు. మరి వీళ్ళిద్దరినీ మనం ఆహ్వానిస్తున్నాం దీపపు కాంతిలో. కాబట్టి ఆ కాంతి, ఆ దీపం వెలుతురుతో పాటు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ప్రతి జీవికి అందిస్తుంది. ఎందుకంటే ఆ దీపం కేవలం మన ఇంట్లో పెట్టుకోంగా, అది మనం బయట కూడా పెడుతూ ఉంటాం. అలా ఆ దీపపు కాంతిలో భగవంతుని అనుగ్రహం ఉంటుంది. ఆ దీపపు కాంతిలో వెలుతురు, జ్ఞానము ఉంటుంది. ఆ దీపపు కాంతిలో వేడి ఉంటుంది, వాతావరణంలో వేడిని మనం ఉత్పత్తి చేస్తున్నాం. అలా ప్రకృతిలో ఉన్న జీవులకు మనం ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తున్నాం. పైగా ఈ దీపాలను నువ్వుల నూనెతో లేకపోతే ఆవు నెయ్యితో మాత్రమే వెలిగించాలని చెప్తారు. కారణం ఏమిటి? అలా దీపాలు వెలిగించినప్పుడు అలా వచ్చే పొగ ఏదైతే ఉంటుందో సన్నగా వస్తుంది, మనకి పెద్దగా కనిపించదు. కానీ ఆ పొగ అన్నది హృదయ నాడిని అది బలిష్టం చేస్తుంది, బలాన్ని ఇస్తుంది. అలాగే ప్రకృతిలో ఉన్న ప్రతి జీవులకి కూడా ఆరోగ్యాన్ని అందిస్తుంది ఈ పొగ పీల్చుకుంటే.
కాబట్టి దీపాలను మరింత ఎక్కువగా వెలిగిస్తూ అలాగే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనం అందిస్తూ భగవంతుడు మనకు ఇచ్చిన శక్తుల ద్వారా మన జీవితం కొనసాగిస్తున్నాం అనేటట్టుగా ఒక కృతజ్ఞతా భావనతో దీపాలను వెలిగించాలి. ఇది కార్తీక దీపం యొక్క వైభవం. మరొకసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.